హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఏష్2015. మీకు గనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మన వీడియోకి వెళ్ళిపోదాం. నేనైతే మీకు ఇక్కడ ఒక హెయిర్ స్ప్రే అయితే చూపిస్తాను. నాలాగా హెయిర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది మంచిగా అయితే యూజ్ అవుతుందండి. దీని కానీ మనం కంటిన్యూ ఒక 1 మంత్ కానీ వాడామంటే దీనివల్ల మనకు మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనమాట. నేనైతే 2 మంత్స్ బ్యాక్ అయితే తిరుపతికైతే వెళ్ళేసి అక్కడ స్వామివారికైతే 3 కత్తెరలైతే ఇచ్చాననమాట. మళ్ళీ ఇంటికొచ్చి ఒక 10 డేస్‌కైతే హెయిర్ స్ట్రెయిట్‌గా లేదనేసి మళ్ళీ అయితే కట్ చేశాను. 2 మంత్స్‌లో నాకైతే మంచి హెయిర్ గ్రోత్ అయితే వచ్చింది. చూడండి. ఒక 1 మంత్ గాని వాడారంటే దీన్ని రిజల్ట్ మీరే చూస్తారు. ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! రోజ్‌మెరీ లీవ్స్ అనమాట. ఇదైతే మనకు ఆన్‌లైన్‌లో అయితే దొరుకుతుందండి. చాలా తక్కువ బడ్జెట్‌లో వస్తుంది మనకైతే ఇది. 100 లోపే వస్తుంది. రోజ్‌మెరీ లీవ్స్ అనమాట. ఇది మనకు రోజ్‌మెరీ వాటర్ గూడా దొరుకుతుందండి. కానీ అది ప్రైస్ అయితే ఎక్కువుంటుందనమాట. 225, 250 అలా ఉంటుంది. మనం తక్కువ బడ్జెట్‌లోనే తీసుకునేసి మన హెయిర్‌ని అయితే పెంచుకోవచ్చనమాట మంచిగా. అదే చిన్న బాటిలే 225 అలా ఉంటుంది. మనకైతే ఇది ఒక 6, 7 మంత్ అయితే వస్తుందనమాట. మనం ఈ లీవ్స్ గాని తీసుకొని వాడుకున్నామంటే. ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొనేసి అందులోకి ఒక స్పూన్ వరకు రోజ్‌మెరీ లీవ్స్ అయితే వేసుకోవాలనమాట. తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ అయితే వేసేసుకోండి. ఇందులోకి మనము లవంగాలు లేదంటే మెంతులు కూడా ఏసుకోవచ్చండి. లవంగాలు, మెంతులు కూడా మన హెయిర్‌కైతే మంచి హెయిర్ గ్రోత్‌నైతే ఇస్తుందనమాట. నేనైతే ఇక్కడ వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత మనమైతే దాన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకైతే ఉడికించాలండి. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందనమాట. ఇది ఉడుకుతున్నప్పుడే మనకైతే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేసి దీన్నైతే మంచిగా చల్లారనివ్వాలనమాట. వేడిగా ఉన్నప్పుడైతే హెయిర్‌కైతే స్ప్రే చేయకూడదు. అందుకని మంచిగా అయితే చల్లారావాలిది. చూడండి మనకు కలర్ కూడా కొంచెం లైట్ యెల్లోగా వస్తుందనమాట. అప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా మనకు చల్లారిన తర్వాత మనమైతే ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. చూడండి ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా! స్ప్రే బాటిల్ ఇందులో అయితే వేసుకోవాలనమాట. నాకు ఈ బాటిలు, రోజ్‌మెరీ లీవ్స్ 2 కలిసి 100 లోపైతే వచ్చాయన్నమాట. నేను 2 కాంబోలో తీసుకున్నాననమాట ఆన్‌లైన్‌లో. అందుకనేసి నాకు చాలా తక్కువలోనైతే వచ్చేసాయి కాంబోలో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాంబోలో ఉంటాయి 2 తక్కువలోనే వచ్చేస్తుంది మనకు. ఇలా మనము వాటర్‌నంతా ఇలా స్ప్రే బాటిల్ అయితే వేసేసుకోవాలి. చూడండి. ఇప్పుడైతే మనం డ్రై హెయిర్ మీదనే దీన్ని యూజ్ చేయాలండి. ఆయిల్ హెయిర్ మీదైతే యూజ్ చేయకూడదనమాట. డ్రై హెయిర్ ఉన్నప్పుడే మనం దీన్ని యూజ్ చేయాలి. ఇది మనం హెయిర్‌కి యూజ్ చేసిన తర్వాత తలస్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు. వీక్లీ 3, 4 టైమ్స్ అయితే యూజ్ చేయండి దీన్ని. అలా ఒక 1 మంత్ గాని యూజ్ చేశారంటే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారనమాట. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది దీనివల్ల. చూడండి నాకైతే 2 మంత్స్‌కైతే మంచి హెయిర్ గ్రోత్ అయితే వచ్చిందనమాట. నేను ఇప్పుడు 6 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను దీన్ని. నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఒక 1 మంత్ వాడిన తర్వాత నాకైతే మీరు కామెంట్ చేయండి. మంచి రిజల్ట్ అయితే చూస్తారు దీని నుంచి మీరు. తక్కువ బడ్జెట్‌లోనే ఈ రోజ్‌మెరీ లీవ్స్ అయితే తీసుకొని నేను చూపించే విధంగా తయారు చేసుకొని మీ హెయిర్‌కి అయితే స్ప్రే చేసుకోండి. చాలా తక్కువ టైంలోనే మీరు రిజల్ట్ అయితే చూస్తారు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.